మనం ఒక కొత్త కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే చెప్తాను. ఉదాహరణకి ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలయి చూసారా రకరకాల ఫోటోలుంటాయి. వాళ్ళ షేప్స్ కనిపించేటట్టు మంచి మంచి భంగిమలు పెట్టి తీస్తూ ఉంటారు. అద్భుతమైన ఫోటోలవి. మనం తీయలేం. వాళ్ళని చూసి వాళ్ళలాగా పెట్టగలం గానీ, వాళ్ళని కాపీ చేయకుండా సొంతంగా తీయలేం. మరి వాళ్ళు ఎలా తీస్తున్నారు? ఒక స్త్రీని ఇంత చక్కగా ఎలా తీస్తున్నారు అంటే న్యూ స్టైల్‌లో తీస్తున్నారు. అలాగే కొత్త కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి? మనం ఒకరిని కాపీ చేయకుండా మనం కొత్తగా కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా తెలుసుకుందాం. ఏమీ లేదండి. ఇప్పుడు పిచ్చి పిచ్చి గీతలున్నాయి కదా! ఒక పేపర్ మీద పిచ్చి పిచ్చి గీతలు ఇష్టం ఉన్నట్టు గీస్తారు చూసినావా? గజిబిజి గజిబిజి చిన్న పిల్లలు కూడా తెలవక గీస్తారు చూసినావా పిచ్చి గీతలు. అలా పెద్దలు కూడా గీస్తారు. పిచ్చి పిచ్చిగా గీతలు గీస్తారు. గజిబిజి చేసినట్టు, కొట్టేసినట్టు గీస్తాం కదా! అలాగే గీయాలి. అదే ఇప్పుడు అంకెలు, అక్షరాలు, తెలుగు అక్షరాలు, అంకెలు 1, 2, 3, 4 ఏబీసీడీలు ఎట్లా రాస్తాం? అవి క్రమ పద్ధతిలో రాస్తాం కదా! ఒక పద్ధతిగా రాస్తాం. పిచ్చి పిచ్చిగా గీయం అవి కదా! వాటికో పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిగా రాస్తాం. కానీ పిచ్చి పిచ్చి గీతలకు పిచ్చి పిచ్చిగానే గీస్తాం. వాటికో పద్ధతి అంటూ ఉండదు కదా! నియమం, నిబంధన ఉండదు. ఎట్లా పడితే అట్లా గీస్తాం. వాటినే పిచ్చి గీతలు అంటారు. అయితే ఈ పిచ్చి గీతలను కూడా ఓ నిబద్ధంగా, నియమంగా ఓ పద్ధతిగా గీయండి. పిచ్చి పిచ్చి గీతలను. గీస్తే అది పిచ్చోడు అనుకుంటారు కదా! పిచ్చి గీతలు కూడా వాటికో పద్ధతిగా గీస్తాడు అనుకుంటారు. కానీ అలా గీయండి. అలా గీస్తే వాటికి ఓ ఆకృతి వస్తుంది. అందులో కూడా ఒక ఆకృతి మీకు కనబడుతుంది. అందులో కూడా అది కూడా ఒక ఆకృతిగా గుర్తవుతుంది. దానికి కూడా గుర్తింపు వస్తుందనమాట. వస్తే ఏమైంది దానికి కూడా నియమం, నిబద్ధత ఏర్పడుతుంది. ఇప్పుడు అక్షరాలు, అంకెలు, వీళ్ళకి ఎలా అయితే గుర్తింపు ఏర్పడ్డదో వాటికి కూడా ఆ పిచ్చి గీతలు కూడా ఒక గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే అది న్యూ గుర్తింపు ఉంటుంది. ఇంతవరకు నేను కొత్త గుర్తింపు ఏర్పడుతుంది అనమాట. ఇంకంతే తేడా. మీరు ఆడవాళ్ళని కూడా అంతే. పిచ్చి పిచ్చిగా అటు ఇటు ఏదేదో భంగిమలు పెడుతూ ఉంటారు కదా! పొద్దున్న లేస్తే పని చేయడము, నడవడము, ఆడవాళ్ళు చేయడం, పనులు చేసుకోవడము, ఉరకడము చేస్తూ ఉంటాం. ఆ షేప్స్ కనబడతాయి కదా శరీరంలో. అలాంటివే చేయండి. పిచ్చి పిచ్చిగా అర్థం పర్థం లేకుండా చేయండి. కానీ వాటిని ఒక అర్థం ఉన్నట్టు కావాలని చేస్తే ఎట్లుంటది? కావాలని నడిచినట్టు, కావాలని ఒక ఉపయోగం ఉన్న పని చేస్తే ఎలా ఉంటుందో అలా చేయండి. చేస్తూ ఉంటే వాటికి ఓ ఆకృతి, ఓ గుర్తింపు కనబడుతది అందులో. దాన్ని జనంలో పెట్టండి. అది గుర్తిస్తారు. జనం కూడా గుర్తిస్తారు. మీకు కూడా ఓ గుర్తింపు ఏర్పడుతది. ఆ పిచ్చి పిచ్చి అర్థం పర్థం లేని పనికిమాలిన ఆ భంగిమలు, వాళ్ళు చేసే ప్రక్రియలలో కూడా ఓ భంగిమలు ఏర్పడతాయి అన్నట్టు. ఏర్పడి వాటిని కూడా ఓ గుర్తింపుగా మీరు చేస్తుంటే వాటికి ఓ గుర్తింపు వస్తది. గుర్తింపులాగా ఏర్పడుతుంది. జనం కూడా గుర్తిస్తారంట. ఇంకంతే అన్నట్టు కొత్త కంటెంట్ చేయడం అంటే. లేదా కొత్త ఫోటో క్రియేట్ చేయడం అన్నా, కొత్త కంటెంట్ చేయడం అన్నా ఇంతే. ఇప్పుడు మనం రోడ్డు మీద ఒక క్రమ పద్ధతిలో పోతాం. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మనకు యాక్సిడెంట్ అవుతారని, లేదా మనం ఎదుటి వాళ్ళకి యాక్సిడెంట్ చేస్తామని భయానికి బ్రేక్ పట్టుకొని క్రమ పద్ధతిలో దొక్కుతాం. అదే ఒక ఖాళీ గ్రౌండ్లో అయితే చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఇష్టం ఉన్నట్టు దొక్కుతారు. స్వేచ్ఛగా కదా! స్వేచ్ఛగా స్వాతంత్రంగా రయ్య దొక్కుతాం. ఎందుకంటే ఎదుటోడు వచ్చి మనకి యాక్సిడెంట్ చేయడు, మనం వాడికి యాక్సిడెంట్ చేయలేము. కాబట్టి స్వేచ్ఛగా ఇష్టం ఉన్నట్టు పద్ధతి లేకుండా దొక్కుతాం కదా! ఈ పద్ధతి లేని తొక్కడానికి కూడా పద్ధతిగా దొక్కాలి. అంటే రోడ్డు మీద నువ్వు పద్ధతిగా పోతావు చూసినావా బ్రేక్ పట్టుకొని. వాళ్ళు మనకు దాక్కుండా, ఎదుటోడు మనకు దాక్కుండా, మనం వాడికి దాక్కుండా ఎలా దొక్కుతామో అలా పద్ధతిగా దొక్కండి. ఆ పిచ్చి పిచ్చిగా దొక్కేదాన్ని. గ్రౌండ్‌లో పిచ్చి పిచ్చిగా పోయేదాన్ని పద్ధతిగా చేయండి. చేస్తే ఏమైంది ఆ పిచ్చి పిచ్చికి కూడా ఒక గుర్తింపు వస్తుంది. ఓ పద్ధతి అవుతుంది. ఆ పిచ్చి పిచ్చి కూడా ఇప్పుడు పద్ధతి అవుతుంది. దానికి కూడా ఒక పద్ధతి ఏర్పడుతుంది. రూల్ ఏర్పడుతుంది. ఆకృతి ఏర్పడుతుంది. గుర్తింపు ఏర్పడుతుంది. ఇలా చేస్తే కంటెంట్ అవుతుంది. ఇలా చేస్తే మీరు ఫోటోలు కొత్తగా తీయగలుగుతారంట. కొత్త భంగిమలు. ఇప్పుడు ఆడవారు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళు పెట్టినట్టు మనం పెట్టాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో లేడీస్ మంచి మంచి భంగిమలు పెడుతుంటారు కదా! వాళ్ళు ఎలా పెడతారు? మరి వాళ్ళని చూసి మనం కాపీ చేస్తాం కానీ మనం వాళ్ళని చూడకుండా చేయలేం. ఎందుకు అంటే పొద్దున్న లేస్తే ఒక మనిషి, ఒక అమ్మాయి ఎన్నో కదలికలు చేస్తూ ఉంటే మనకు ఆకృతులు ఏర్పడతాయి కదా! అలా ఏర్పడతాయి. వాటి నేచర్ అది. జెన్యూన్ సృష్టి సహజంగా ఏర్పడతాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడతాయి. వాటిని గుర్తించడం కూడా గుర్తించం. కానీ ఆ ప్రకృతి సిద్ధంగా ఏర్పడే వాటిని కృత్రిమంగా కావాలని చేస్తే ఎలా ఉంటాయి? కావాలని పెడితే అట్లా చేస్తారన్నట్టు. అంటే వాటికి ఒక క్రమ పద్ధతి, నిబద్ధతగా చేస్తే ఎలా ఉంటారు? ఒక పనిగా కావాలని చేస్తే, బాధ్యతగా చేస్తే ఎలా ఉంటారు? అలా చేస్తారన్నట్టు. అలా చేస్తూ ఉంటే వాటికి ఒక గుర్తింపు వస్తది. వాటిని కూడా జనం గుర్తిస్తారు. గదే ఫోటోలు న్యూడ్ స్టైల్‌లో తీయడం అంటే. ఇప్పుడు మన సమాజంలో కొన్ని చేయరాని పనులుంటాయి. చేయగలిగిన పనులుంటాయి. సభ్యమైన పనులు ఏం చేస్తాం? అందరం కలిసి గుంపులో జనం ముందు చేసుకుంటాం. కానీ అసభ్యమైన పనులు, సభ్యత కాని పనులు అసభ్యతగానే చేస్తాం. అంటే ఇప్పుడు స్నానం ఉన్నది. గదిలో చేస్తాం బట్టలేసేసి. దొడ్డికి పోతాం. బాత్రూమ్‌లో పోతాం తలుపెట్టుకొని. ఇట్లా ఉంటది. బూతు మాటలు, సెక్స్ మాటలు మగోళ్ళు సీక్రెట్‌గా మాట్లాడుకుంటారు. ఆడోళ్ళ ముందు మాట్లాడుకోరు. మగోళ్ళ ముందు నగ్నంగా ఆడోళ్ళు ఒంటెలు వేరు, స్నానం చేయరు. ఆడోళ్ళ ముందు మగోళ్ళు కూడా నగ్నంగా వివస్త్రగా ఉండరు. అలాంటివి ఒంటరిగా చేస్తారు అవి. ఎందుకంటే ఆడోళ్ళు ఉంటారు కాబట్టి. అంతేగాని ఆడోళ్ళ ముందు కూడా మగోళ్ళు అలాంటివి మాట్లాడుకుంటారా? సెక్స్ గురించి మాట్లాడుకుంటారా?
మగవాళ్ళ ముందు ఆడవాళ్ళు మాట్లాడుకుంటారా? పోనీ ఆడవాళ్ళ ముందు మొగుడు ఓపెన్గా స్నానం చేస్తారా? ఓపెన్గా వంటలు పోస్తాడా? ఓపెన్గా దొడ్డికి పోతారా? వంటలు పోస్తారా? మగవాళ్ళ ముందు ఆడవాళ్ళు పోతారా? ఆడవాళ్ళ ముందు మగవాళ్ళు పోతారా? స్నానం చేస్తారా? నగ్నంగా బాత్రూంలో చేసుకుంటారు. ఆడవాళ్ళ ముందు డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడతారా? మాట్లాడరు కదా. అది తప్పు కాబట్టి మాట్లాడరు. మాట్లాడితే తప్పు పడతారు. ఇది ఆడవాళ్ళకు మగవాళ్ళకు నిబంధనలు ఉన్నాయి. కానీ ఇవి అసభ్యతను సభ్యతగా చేస్తున్నారు. ఆడవాళ్ళ ముందే చేస్తున్నారు. కానీ అసభ్యతను కూడా ఆడవాళ్ళ ముందు చేస్తున్నారు. చేస్తే తప్పు కదా అంటే తప్పు పట్టకుండా చేస్తున్నారు. అంటే పాజిటివ్ పనులు ఎలా చేస్తున్నారో అలాగే చేస్తున్నారు. చూసారా? పాజిటివ్ పనులు ఇప్పుడు నెగిటివ్ పనులను జనం ముందు చేస్తే నెగిటివ్గానే చేస్తారు. చేస్తే తప్పు అవుతుంది నెగిటివ్ అంటారు. కానీ నెగిటివ్ పనులను కూడా పాజిటివ్గా చేస్తున్నారు. అవి నెగిటివ్గా కాకుండా పాజిటివ్ అవుతుంది. పాజిటివ్గా చేస్తున్నారు. కాబట్టి ఎవరు తప్పు పడతలేరు. అగో చూసిన నెగిటివ్ కూడా ఇప్పుడు పాజిటివ్ అవుతుంది. అది కామెడీగా ఉంటుంది. డబుల్ మీనింగ్ మాటలాగా ఉండే అందరు నవ్వుతాళ్ళు. గ్లామర్ అవుతుంది. వ్యభిచారము, అమ్మాయి బట్టలు ఇప్పడం సినిమాలలో, మగవాళ్ళ గురించి కొట్టుకుంటాను బుల్లోడు అనడం, ఇవన్నీ కూడా డబుల్ మీనింగ్ మాటలే. ఆడవాళ్ళు నవ్వుతూ ఉన్నారు, మగవాళ్ళు చూస్తూ ఉన్నారు. చూసినావా? అసభ్యత కూడా ఇప్పుడు సభ్యత అవుతుంది. ఎందుకంటే సభ్యతగా చూపెడతాను కాబట్టి. ఇగో ఇలా అన్నట్టు న్యూ కంటెంట్ ఇలా తయారు చేయాలన్నమాట. అంటే ఉదాహరణకు ఓ కత్తితో ఏం చేస్తాం, ఒక మనిషిని పొడిస్తే నేరం అవుతుంది. ఎవరు పొడవరు, పొడిస్తే నేరం అవుతుంది. అది హత్య అవుతుంది. కానీ షేక్ హ్యాండ్ ఇస్తే ఎలా ఇస్తాం? ప్రేమతో ఇస్తాం. కాదు నేరం కాదు, దానివల్ల ప్రమాదం జరగదు. కానీ కత్తితో పొడిచి ఏం చేస్తాడు? షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా పొడుస్తాడు. ఎదుటివాడు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా తీసుకుంటాడు. కానీ ప్రాణం పోతుంది. చూసావా? అలా ఉంది. కానీ అది పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు నెగిటివ్గా పాజిటివ్ అవుతుంది. చూసినావా? ఇట్లా అన్నట్టు. కాబట్టి మీరు ఒక యూజ్లెస్ను నెగిటివ్గా చేస్తారు, యూజ్లెస్గా చేస్తారు. కానీ దాన్ని కూడా యూజ్ఫుల్గా చేస్తే ఎలా ఉంటుంది? పాజిటివ్గా చేస్తే ఎలా ఉంటుంది? అలా చేయండి. చేస్తే అది కూడా ఒక కంటెంట్ అవుతుంది. దానికి కూడా గుర్తింపు వస్తుంది. అట్లా అంటారు న్యూ కంటెంట్ చేయడం అంటే.